ఇక పార్టీలకు కాలానికి అతీతంగా తెలంగాణ జాతిపిత రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్ చేపట్టిన పథకాలపై ప్రశంసల వర్షం కురుస్తోంది. రాష్ట్రాన్ని జలనిధిగా మార్చి సాగు విప్లవాన్ని సాధించిన అపర భగీరథుడి కృషిని యావత్ దేశం కొనియాడుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు మిషన్ కాకతీయను తాజాగా సెంట్రల్ ఎకనామిక్ తెలంగాణ తనని తాను ఎలా ఆవిష్కరించుకుంది, ఎలా జల భాండాగారమైంది, నెర్రెలు బారిన నేలలు ఎలా జలసిరుల్ని నింపుకున్నాయి, తెలంగాణ మాగాణం ఎలా ఆకుపచ్చగా మారింది, ఎలా అంటే ఒక దార్శనికుడి పట్టుదల వల్ల, ఒక విజనరీ సంకల్పం వల్ల, ఒక భూమిపుత్రుడి ఆకాంక్ష వల్ల. కాళేశ్వరం ప్రాజెక్టు మిషన్ కాకతీయ రెండు కేసీఆర్ అద్భుత మేధస్సుకు తార్కాణాలు. అవి ఎంత గొప్ప ఫలితాలు ఇస్తాయో ఆనాడే చెప్పిండు అపర భగీరథుడు. ఆయన అన్న ప్రతి మాట అక్షర సత్యమైంది. మన కళ్ల ముందు తెలంగాణ జల నిలయమైంది. కరువు తీరా నీరందడంతో ఇక్కడి భూముల్లో బంగారు పంటలు పండాయి. అందుకే కేంద్ర ఎకనామిక్ సర్వే కాళేశ్వరం ప్రాజెక్టు మిషన్ కాకతీయ పథకాలపై ప్రశంసలు కురిపించింది. కేసీఆర్ విజన్ను మెచ్చుకుంది. మిషన్ కాకతీయ పేరు పెట్టింది తెలంగాణ వచ్చిన తర్వాత కాదు. వాళ్ళిద్దరు లేరు, చనిపోయింది. ఇప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ గారు, ఆర్ విద్యాసాగర్ రావు గారు. తెలంగాణ వస్తుందన్నప్పుడల్లా మేము కూర్చుండేది రాత్రి 2, 3, 3:30 కూడా అయ్యేది. వస్తే తెలంగాణ ఎక్కడ పని మొదలు పెట్టాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్న భిన్నం అయిపోయింది, నాశనం అయిపోయినాం. కాకతీయ రెడ్డి రాజులు మనకు ఏదైతే వాళ్ళ ఎట్లా వచ్చిందో వాళ్ళకి ఆ జ్ఞానం, వాళ్ళ పుణ్యం కట్టుకుని మనకి ఇంత పెద్ద వ్యవస్థ ఇస్తే ఈ సమైక్య పాలకులు దాన్ని నాశనం చేసినారు. మనకు తెలంగాణకు బరకత్ ఉండాలంటే వాళ్ళ పేరు పెట్టే చెరువుల కాన్నే మొదలు పెట్టాలని చెప్పారు. అందుకే మన గవర్నమెంట్ మొట్టమొదటి టేకప్ చేసిన ప్రోగ్రాం ఈ రాష్ట్రంలో మిషన్ కాకతీయ. ఇంతకుముందే రామారావు చెప్తున్నాడు, మా దగ్గర 6 మీటర్లు భూగర్భ జలాలు పైకి వచ్చినాయి. అది మిషన్ కాకతీయ పుణ్యమే. అంతకుముందు పల్లెలు తాంబాల కన్నా అధ్వానం. ఇవాళ ఎక్కడ చూసినా బ్రహ్మాండంగా తెలంగాణలో వర్షాలు పడితే చెరువులన్నీ, కుంటలన్నీ 7,000 చెరువులు దిగిపోయినాయి, 8,000 చెరువులు దిగిపోయినట్ట దీపావళి టపాకాయలా పేలిపోతుండే. పోయిన 2 సంవత్సరాలు అద్భుతమైన వర్షాలు పడ్డాయి. 135% ఎక్సెస్ రెయిన్ఫాల్ పడ్డాయి. చెరువులు తెగలే. కాకతీయలో బందోబస్తు చేసుకున్నాం కాబట్టి కాకతీయలో అటెంప్ట్ చేయని చెరువే తెగింది తప్ప కాకతీయలో ముట్టుకున్న చెరువు తెగలే. తెలంగాణ తనను తాను పునర్నిర్మించుకున్న పద్ధతి ఏ విధంగా ఉందంటే అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి దాకపోయినాం. కాళేశ్వరం ప్రాజెక్టు మిషన్ కాకతీయ పథకాలపై సెంట్రల్ ఎకనామిక్ సర్వే మరోసారి ప్రశంసల జల్లు కురిపించింది. కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మిషన్ కాకతీయ పథకం వల్ల తెలంగాణలో సాగునీరందే భూముల విస్తీర్ణం బాగా పెరిగిందని అభినందించింది. రాష్ట్ర ఆవిర్భావం నుంచి గమనిస్తే 2014 ఆ పైన 1.31 కోట్ల ఎకరాలు సాగవ్వగా 2023 వరకు సాగు విస్తీర్ణం 2.2 కోట్ల ఎకరాలకు పెరిగిందని ఎకనామిక్ సర్వే వెల్లడించింది.